హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ అమ్మకి నిర్మల దిష్టి తీస్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నిన్ను చూసి కుళ్ళుకుంటున్న కుళ్ళుబోతుల దిష్టి అని చెప్పి ఇక మిస్ అమ్మని అమర్ని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటారు. ఇక మనోహరి అయితే అమ్మో ఈ ముసల్ది నన్నే అంటున్నట్టుగా ఉంది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఆరు అయితే నన్ను కాదులేండి అని గుప్తాతో చెప్తూ ఉంటుంది. ఇక మిస్ అమ్మని అమర్ దగ్గర నుండి అలా పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇక తర్వాత అమ్మ మిస్ అమ్మ 2 రోజులు ఏ సపోర్టు లేకుండా నడవకూడదు, జాగ్రత్తగా చూసుకోండి అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు నిర్మల అంటుంది, అదేంటి నాన్న, నన్నే మీ నాన్న దగ్గరుండి నడిపిస్తే కానీ నడవలేను, ఇక మిస్ అమ్మని నేనేం చూసుకుంటాను అని చెప్తూ ఉండగా ఇంతలో నీలా వస్తుంది. బాబుగారు మిస్ అమ్మ గారిని నేను చూసుకుంటాను, పదండమ్మా మీ గదిలోకి నేను తీసుకువెళ్తాను అని అంటుంది. ఇక అప్పుడు నిర్మల కోప్పడుతూ ఉంటుంది, నీలా నువ్వు ఆగు, నీకు కిచెన్లో ఏమీ పని లేదా, ముందు వెళ్ళి ఆ పని చూడు అని చెప్పి పంపించేస్తుంది. ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్న అంటాడు, అదేంటి నాన్న అలా చూస్తావు, నీలాకి ఇంటి పని, ఇక్కడ కిచెన్లో వంట పని ఉంటాయి కదా, అవి ఉండగా మిస్ అమ్మని ఎలా చూసుకుంటుంది, అందుకనే అలా చెప్పాను అని అనటంతో అమర్ అంటాడు, అయితే ఏంటి ఇప్పుడు మిస్ అమ్మని ఎవరు చూసుకోరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటానండి అని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది. ఎలా మేనేజ్ చేసుకుంటావు మిస్సమ్మ, నువ్వు 2 అడుగులే వేయలేకపోతున్నావు, ఎలా మేనేజ్ చేసుకుంటావు అని అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు అమర్ వాళ్ళ నాన్న అంటాడు, అదేంట్రా అలా మాట్లాడతావు, నీ భార్యని నువ్వే చూసుకోవాలి, ఎవరు చూసుకుంటారు, మీ అమ్మకి బాగాలేకపోతే నేను చూసుకోవట్లేదా, అలాగే నువ్వు చూసుకో అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు నిర్మల అంటుంది, అలా ఎక్కువసేపు నుంచోకూడదమ్మా, అమర్ నువ్వు మిస్ అమ్మని మీ గదిలోకి పైకి తీసుకొని వెళ్ళు, నేను ఏదో ఒకటి తినటానికి చేసి తీసుకొస్తాను అని చెప్తుంది. ఇక ఎవరు దారిని వాళ్ళు అలానే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మనోహరి కూడా అమ్మో ఇక్కడ ఉంటే నన్ను మిస్ అమ్మకి చేయమని చెప్తారు సేవలు అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మిస్ అమ్మ చెప్తూ ఉంటుంది, పర్లేదండి మీకు ఇబ్బందిగా ఉంటే నేను చూసుకోగలను అని మిస్ అమ్మ చెప్తూ ఉంటుంది. ఏం వద్దు అని చెప్పి మిస్ అమ్మని అలా ఒక్కసారిగా ఎత్తుకుంటాడు. అలా ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక దొంగచాటుగా నిర్మల అమర్ వాళ్ళ నాన్న చూస్తూ ఉంటారు. ఇక అమర్ ఇలా భాగ్యని ఎత్తుకోవటం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. మనోహరి అయితే ఛీ, ఇలా అమర్ ఎత్తుకుంటాడని తెలిసి ఉంటే నేనే దానికి సేవలు చేసేదాన్నేమో అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. గదిలో నుంచి చూస్తూ ఇక్కడ అరు కూడా చూసి ఆశ్చర్యపోతుంది అమర్ని. ఇక అలా భాగ్యని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. గుప్తా అరుని చూసి నవ్వుతూ ఉంటాడు. అరు చూసి చాలా కోప్పడుతూ ఉంటుంది. గుప్తా గారు మీరు ఇంకొకసారి ఇలాగా నవ్వారంటే బాగోదు మీకు అని తిడుతూ ఉంటుంది. ఇందులో తప్పేమున్నది, ఒక భర్త ఒక భార్యను అలా ప్రేమగా బాధ్యతగా ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు, తప్పేముంది అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇకప్పుడు అరుకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. నేను నా భర్తతో ఇంకొక అమ్మాయిని అలా చూస్తూ ఉంటే బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది. దీనినే మా లోకమున అసూయ అందరూ, ఇది పెరుగునే కానీ తరగదు అని చెప్పడంతో నాకే కనుక మంత్రాలు వచ్చి ఉంటే మిమ్మల్ని శపించేసేదాన్ని అని అరు కోప్పడుతూ ఉంటుంది. పోనీ అరువు ఇమ్మంటువా బాలిక అని అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఇంకొకసారి మాట్లాడారంటే బాగోదు, అందుకనే ఇవన్నీ చూచుట ఎందుకు అని పైకి రమ్మన్నాను, కానీ నీవే ఇవన్నీ చూచుటకు ఇక్కడే ఉన్నావు అని గుప్తా అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు అరు అంటుంది, ఆయన మిస్ అమ్మ అలా సంతోషంగా ఉండటం చూసి సంతోషపడాలో ఆనందపడాలో లేకపోతే బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఎప్పటికైనా నా భర్త మిస్ అమ్మతో అలాగా దగ్గరగా ఉండవలసిన వాడే, ప్రేమ చూపించవలసిన వాడే, నన్ను మర్చిపోయి ఆయన భవిష్యత్తు ముందుకు అడుగులు వేయవలసిన వారే కానీ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా చెప్తూ ఉంటాడు, ఇన్నాళ్ళు మీ ఇద్దరి శరీరం వేరువేరు కానీ మీ ఇద్దరి మనసు ఒకటే బాలిక, మీ ఇద్దరు ఒక్కటే, వేరువేరు కాదు, ఆయన మనసు నిండా నిన్ను నింపుకొని ఉన్నారు, తనతో అడుగులు ముందుకు వేస్తాడు, తన దృష్టి యందు నువ్వు ఎప్పుడు చనిపోయేందువు కాదు, ఎప్పుడు బ్రతికే ఉండును,
తనలో ఎప్పుడు నువ్వు జీవించి ఉండునే అని చెప్పడంతో ఇక అరు చాలా బాధపడుతూ అలా ఆనందపడిపోతూ ఉంటుంది. పదబాలిక వెళ్ళి చూద్దాము ఏం చేస్తున్నారో వాళ్ళిద్దరు గదిలో అని వెళ్ళి చూస్తూ ఉంటారు కిటికీలో నుంచి. ఇక అమర్ మిస్ అమ్మని అలా ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్తాడు. ఇక గుప్తా చూస్తూ ఉంటాడు. అరు అలా పక్కన నుంచొని ఏం జరుగుతుందో మొత్తం కళ్ళకి కట్టినట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ అలా మిస్ అమ్మని మంచం పైన పడుకోబెడతాడు. ఇక ఒక్కసారిగా ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. అరు చెప్తుంది, ఇప్పుడు చూడండి ఇద్దరు ఒకరిపైన ఒకరు పడతారు అని చెప్తూ ఉంటుంది. గుప్తా అవును బాలిక నిజమే చెప్పుదువు అని చెప్పడంతో ఇక అమర్ బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు. సారీ మిస్సమ్మ అని అమర్ చెప్తూ ఉంటాడు. పైకి లెగుస్తూ ఉండగా తన తాళిబొట్టు అమర్ షర్ట్కి అలా పట్టేస్తుంది. అరు ఆ విషయం కూడా చెప్తుంది. ఇప్పుడు తాళిబొట్టు అలా ఆయన షర్ట్కి పట్టేసిందా అని అడుగుతూ ఉంటుంది. అవును అని గుప్తా చెప్తూ ఉంటాడు. అప్పుడు అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు. మిస్సమ్మ నేను తీస్తానుండండి అని తీస్తుంది. ఇక ఇద్దరు చాలా దగ్గరగా అలా చూసుకుంటూ ఉండిపోతారు. ఇక తర్వాత అమర్ పైకి లెగిసి మిస్సమ్మను సరిగ్గా పడుకోబెడతాడు. మిస్సమ్మ కాళ్ళు కూడా తీసి అలా మంచం మీద పెడతాడు. మిస్సమ్మ చాలా ఆశ్చర్యపోతుంది. ఎలా చెప్పావు బాలిక ఇవన్నీ అని గుప్తా అడుగుతూ ఉంటాడు. ఎక్స్పీరియన్స్ అని అరు చెప్తూ ఉంటుంది. ఇక అమర్ చెప్తూ ఉంటాడు. మిస్సమ్మ ఏమైనా కావాలంటే చెప్పు, నన్ను పిలు, నేను ఇస్తాను అని చెప్పడంతో ఏమండి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. ఇక అమర్ ఒక చిన్న నవ్వు నవ్వి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. మిస్సమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ అలా సేవలు చేస్తున్నందుకు. ఇక అది అలా ఉండగా అక్కడ అమర్ వాళ్ళ నాన్న నీలా అని పిలుస్తాడు. నీలా మీ ఊరు ఎన్నింటికి బస్సు ఉంది అని అడుగుతూ ఉంటాడు. 1 గంటలో ఉంది బాబుగారు అని చెప్పడంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి బస్టాండ్కి ఎంతసేపు పడుతుంది? 1 అరగంట పడుతుంది బాబుగారు అని చెప్తూ ఉంటుంది. నీ 4 బట్టలు సర్దుకోవడానికి ఎంతసేపు అని అడగటంతో నిమిషం బాబుగారు అని చెప్తూ ఉంటుంది నీల. అయితే ఈ 4000 తీసుకొని నువ్వు 4 నిమిషాల్లో ఇక్కడి నుంచి బస్టాండ్కి వెళ్ళు, మీ ఊరు వెళ్ళు, 4 రోజులాగి రా అని చెప్పడంతో నీల బట్టలు సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటండి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు వంట పని ఇదంతా ఇంటి పని ఎవరు చేస్తారు అని నిర్మల అడుగుతూ ఉంటుంది. నీకెందుకు నేను చెప్తానుగా అని అనడంతో ఇంతలో అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్ వచ్చి ఏంటి తాతయ్య డిన్నర్ రెడీ అయిందా? మాకు ఆకలిస్తుంది. నీలా కూడా కనిపించట్లేదు. ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేసినట్టుగా అనిపించట్లేదు. ఫుడ్ ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. ఇక ఇంతలో నీలా లేదు, ఊరెళ్ళింది, అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చింది అని అమర్ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ వచ్చి అదేంటి అయితే నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను అని చెప్తూ ఉంటాడు. ఇక అమర్ వాళ్ళ నాన్న కోపడుతూ ఉంటాడు. అదేంటి అమర్ నువ్వు ఫుడ్ ఆర్డర్ పెడతావా? ఆరోగ్యం ఏం కావాలి? నేను ఒప్పుకోను. అందులోనూ మిస్ అమ్మకి ఇప్పుడు బయట ఫుడ్ మంచిది కాదు అని చెప్పడంతో ఇక అప్పుడు అమర్ ఆలోచించి చూస్తూ ఉంటాడు. మనోహరి నువ్వు చేస్తావా అని అడగటంతో నాకు వంట చేయటం రాదు అంకుల్ అని చెప్తూ ఉంటుంది. ఓ అవును నీకు తింటమే వచ్చు, వంట చేయటం రాదు అని ఎవరో ఒకరు వండేస్తే నువ్వు తినేస్తావు అని అమర్ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరికి కోపం వస్తుంది. నేను ఇవాళ ఉపవాసం అంకుల్ అని చెప్తుంది. ఇక ఇంతలో అమర్ అయితే సరే నేనే వంట చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తాడు. ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్న సంతోషపడుతూ ఉంటాడు. కిచెన్లోకి వెళ్ళి అమర్ వంట చేస్తూ ఉంటాడు. అరు అది చూసి కాస్త అసూయ పడుతూ ఉంటుంది. అమర్ వాళ్ళ నాన్న రాథోడ్ ఇద్దరూ కలిసి మిస్సమ్మ దగ్గరికి వెళ్తారు. ఇదిగో మిస్సమ్మ నీకోసం మీ ఆయన వంట చేస్తున్నారు, తీసుకొచ్చి నీకు తినిపిస్తాడు కూడా, నువ్వు వద్దు అని మాత్రం అనద్దు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అదేంటి మామయ్య, స్పూన్ ఇస్తే నేనే తినేస్తాను, ఆయనకి ఎందుకు ఇబ్బంది అని చెప్తూ ఉంటున్నాయి. ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్న అంటారు, అదేంటమ్మా పిచ్చి పిల్ల, మీ ఆయన నీకోసం సేవలు చేస్తుంటే ఎవరైనా వద్దంటారా? ఇదిగో నువ్వు వద్దన్నావంటే కనుక నాలో మరో రూపాన్ని చూస్తావు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మిస్ అమ్మ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆనందపడుతున్నాను, ఇక నాకు బాగున్నాక ఎప్పుడు ఇంట్లో నుంచి పంపించేద్దామా అని చూస్తారు. నేను ఇలా ఆశపడకూడదు అని చెప్పి మిస్ అమ్మ తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అమర్ మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఫుడ్ అంతా అన్నీ డైనింగ్ టేబుల్ మీదకి తీసుకొచ్చి పెడతాడు. అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక మనోహరి అనుకుంటుంది, అనవసరంగా కమిట్ అయిపోయాను ఉపవాసం అని చెప్పి అని తిట్టుకుంటూ ఉంటుంది. అందరూ వచ్చి అమరు వండింది
తింటూ ఉంటారు.